సంబంధించినటువంటి మీ ప్రభుత్వ హయాంలో 67,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి, 127 పెద్ద పరిశ్రమలు వచ్చాయి, 85,000 మందికి ఉద్యోగాలు కల్పించాము అని చెప్పేసి మీరు చెప్పారు. అంతేకాకుండా విశాఖకు సంబంధించి విశాఖలో జరిగిన సమ్మిట్లో దాదాపు 14,19,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడుల మీద ఎంఓయూలు చేశామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. అందులో కొన్ని కంపెనీల పేర్లు చెప్తాను. ఏబీసీ లిమిటెడ్ 1,20,000 కోట్లు, రెన్యూ పవర్ 97,550 కోట్లు, ఇండోసోల్ కంపెనీ 76,033 కోట్లు, ఏసీఎంఈ కంపెనీ 68,976 కోట్లు, అలాగే టీసీపీఎస్ఓఎల్ వచ్చేసి 65,000 కోట్లు, జేఎస్డబ్ల్యూ 50,632 కోట్లు, హంచ్ వెంచర్స్ 50,000 కోట్లు, అలాగే ఓసీఐఓఆర్ 46 కోట్లు, హీరో ఫ్యూచర్స్ 30,000 కోట్ల రూపాయలతోటి ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పేసి వైసీపీ హయాంలో విశాఖలో జరిగినటువంటి ఒప్పందాలకు సంబంధించినటువంటి అంశం ఇది. సో దీని మీద ఒక్కసారి రియాక్ట్ అవ్వడు మీరు. సార్ ఒక్క నిమిషం, సోమశేఖర కంపెనీ ఏదో ఉంటుంది, అది ఏం కంపెనీయో ఒకసారి అది కూడా చెప్పమని చెప్పండి సార్. ఓకే 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 శేఖర్ రెడ్డి గారు మాట్లాడండి, టైం అవుతుంది. పరిశ్రమలు పెట్టుబడులు వీటి మీద చర్చ జరిగేటప్పుడు డేటా కాగితాలు తీసుకురాకుండా ఎందుకు వచ్చి కూర్చున్నారు సార్? అనుషమ్మ నాకు అర్థం కాలేదు. కాగితాలు తీసుకొచ్చి కూర్చున్నారు, ఈసారి నేర్చుకోవాలి, ఇంకోసారి కూడా పెట్టండి కావాలంటే. మీ దగ్గర ఎంత పెట్టుబడులు వచ్చినాయి, మా దగ్గర ఎంత పెట్టుబడులు వచ్చినాయి, ఇప్పుడు పెట్టుబడులకు సంబంధించి మీరు డేటా పెట్టుబడుల గురించి, మీ పెట్టుబడులు మా పెట్టుబడుల గురించో కాదు. ఓకే చర్చ వీరశేఖర్ గారు చెప్తున్నట్టు ఎన్నికలకు ముందు కరెక్టే. అవునవును, డిబేట్ లో చెప్పండి శేఖర్ రెడ్డి గారు. చర్చ ఏంటో మీకు మేబీ తెలియదేమో, మీకు పంపించలేదేమో. మాకు చర్చ ఏమంటే ఇప్పుడు రైట్ తో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి దాని గురించి మాట్లాడుతున్నారు. అనూష్ గారు ఒక నిమిషం, అనూష్ గారు టైం అవుతుంది, ఒక నిమిషం. శేఖర్ రెడ్డి గారు మాట్లాడండి శేఖర్ రెడ్డి గారు. పేరున్న కంపెనీ కాదా చెప్పాలి, విప్రో పేరున్న కంపెనీ కాదా చెప్పాలి, బిఎల్ పేరున్న కంపెనీ కాదా చెప్పాలి, ర్యాన్ స్టాండ్ పేరున్న కంపెనీ కాదా చెప్పాలి, సెయింట్ గోబియన్ పేరున్న కంపెనీ కాదా చెప్పాలి, ఆదిత్య డేటా సెంటర్ పేరున్న కంపెనీ కాదా చెప్పాలి, ఏటీజీ యొకోహామా టైప్స్ జపాన్ కి చెందింది పేరున్న కంపెనీ కాదా చెప్పాలి, సెంచురీ ప్లైవుడ్ పేరున్న కంపెనీ కాదా చెప్పాలి, డెక్సన్ పేరున్న కంపెనీ కాదా చెప్పాలి. ఇవన్నీ చెప్పాలి కదా సార్. బ్లూ స్టార్ హ్యావెల్స్ ఇవన్నీ పేరున్న కంపెనీసా కాదా? బలభద్రాపురంలో మేము పెట్టినటువంటి బిర్లా కాస్టిక్ సౌడా 3,000 కోట్ల రూపాయలు పెట్టుబడి మేమే ఓపెన్ చేశాం. బిర్లా కంపెనీ పేరున్న కంపెనీ చెప్పాలి, బంగారులు పేరున్న కంపెనీ కదా చెప్పాలి. విశాఖ సమ్మిట్ కి అంబానీ వచ్చారు, ఏ సమ్మిట్ కి వెళ్ళాలా, ఏ స్టేట్ లో సమ్మిట్ కి వెళ్ళాలా, అంబానీని స్టేట్ కి తీసుకొచ్చాం విశాఖకి. రాజ్యసభ సీట్ ఎఫెక్ట్ లేండి, చెప్పాలి అంబానీ గారి పేరున్నాడా లేదా, రాజ్యసభ సీట్ ఎఫెక్ట్ ఎందుకు నేను చెప్తే వింటాం సార్. బుద్ధి లేకుండా ఒప్పుకోవాలి సార్. ఎన్నికలకు ముందు కదండి రాజ్యసభ సీట్ ఎఫెక్ట్ అని. ఇప్పుడైనా వచ్చాయని ఒప్పుకోమనండి. ఉన్నాయి అమర్ రాజా గురించి అవునవును వచ్చాను. ఇప్పుడు మీరు కంపెనీలు చెప్పండి సార్. అమర్ రాజా గురించి మాట్లాడారు సార్. అమర్ రాజా కంపెనీ ఎక్కడికి వెళ్ళిపోయింది సార్? ఎవరన్నా అమర్ రాజా కంపెనీలో పనిచేసే వాళ్ళు ఎవరన్నా ఆంజనేయ స్వామి లాగా రాత్రి ఎత్తుకొని తీసుకెళ్లి పక్క రాష్ట్రంలో పెట్టారా? అమర్ రాజా కంపెనీ అక్కడే ఉంది. కాదండి, అది ఎక్స్టెన్షన్ ప్లాంట్ ఏమైంది, తర్వాత మీ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు ఏం మాట్లాడారు అన్ని చూసాము. ఓకే ఓకే.